వారంతా ఒంటి చేత్తో ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించగల నేతలు. కానీ నేడు వాళ్ళ పరిస్థితి తారుమారైంది. వారసత్వంగా తమ పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడానికి తెర వెనుక తెర ముందు కూడా చేయని ప్రయత్నాలు లేవట. అయితే వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సఫలం కాలేవట. ఇంతకు ఎవరా సీనియర్ పొలిటీషియన్స్? వారికొచ్చిన కష్టాలేంటి? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలను ఒంటి చేత్తో శాసించగలిగే సీనియర్ పొలిటీషియన్లు చాలా మంది కనిపిస్తారు. ఎందరికో రాజకీయ గురువు లాంటి వారు కరణం బలరామకృష్ణమూర్తి. ఆయన రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. కానీ తన కుమారుడికి సరైన రాజకీయ ప్లాట్ఫామ్ మాత్రం ఏర్పాటు చేయలేకపోతున్నారట. 2014 ఎన్నికల్లో తనకు పూర్తి పట్టు కలిగిన అద్దంకి నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ తరపున తన కొడుకును రాజకీయ అరంగేట్రం చేయించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా విజయదుందుబి మోగించింది. కానీ కరణం వెంకటేష్ కు మాత్రం లక్ చిక్కలేదు. దీంతో 2019 ఎన్నికల సమయానికి వెంకటేష్ కు సీట్ ఇచ్చేందుకు టీడీపీ నిరాకరించడంతో ఏం చేయాలో తోచక తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి తిరిగి తానే పోటీలో వేసి కరణం బలరాం చీరాల నుండి విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా విజయదుందుబి మోగించడంతో తన కొడుకును కూడా వైసీపీలో జాయిన్ చేసి నియోజకవర్గంలో పూర్తిస్థాయి రాజకీయ నేతగా రంగంలోకి దించారు. 2024 ఎన్నికల్లో తన కుమారుణ్ణి వైసీపీ తరపున చీరాల నుంచి బరిలోకి దించారు. కానీ రిజల్ట్ సేమ్ టు సేమ్. దీంతో కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం మదన పడుతున్న బలరాం కుమారుడు రాజకీయాల్లో విజయం సాధించే విధంగా చేయడానికి తెగ ఆలోచిస్తున్నారట. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గానికి మకుటం లేని మారాజులాగా ఓ వెలుగు వెలిగిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. అటు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సమీప బంధువుగా, ఇటు ఒంగోలు ప్రజల నేతగా వరుసగా 5 సార్లు ఓటమి అనేది లేకుండా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడినప్పటికీ 2019 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించి తన సత్తా చాటారు. అయితే 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేస్తూ ఇదే తన చివరి ఎన్నికలని, కుమారుడికి వారసత్వం అప్పగిస్తానని ప్రకటించారు. అయితే బాలినేనికి ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. కొడుకు భవిష్యత్ ఏమో గాని భారీ తేడాతో ఓడిపోయిన బాలినేని వైసీపీలో ఇమడలేక జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనలో యాక్టివ్ గా ఉంటూ తన కుమారుణ్ణి భవిష్యత్ నేతగా చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలు రాజకీయ కార్యక్రమాల్లో కుమారుణ్ణి యాక్టివ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కుమారుణ్ణి బరిలోకి దించేందుకు ఇప్పటి నుంచి రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీ బాలినేనికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ తన కుమారుడిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో అనే భయం మాత్రం బాలినేనిని వెంటాడుతూనే ఉందట. కుమారుడు భవిష్యత్ కోసం సొంత బంధువులను వదులుకుని జనసేనలో చేరిన బాలినేని తన నిర్ణయంపై పునరాలోచనలో పడుతున్నారట. భవిష్యత్ రాజకీయాల్లో పార్టీ తనకు తన కుమారుడికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది? తనేమైనా పార్టీ మారి పొరపాటు చేశానా? జనసేనలో తగిన ప్రాధాన్యత లేకపోతే తన కుమారుడి రాజకీయ భవిష్యత్ ఏంటి అన్న అంశాలపై మళ్లగుల్లాలు పడుతున్నారట. ఆయన సన్నిహితులు జనసేనలో చేరి తప్పు చేశావంటూ పదే పదే ఆయన్ని విసిగిస్తున్నారట. మరి బాలినేని తన కుమారుడు ప్రణీత్ రెడ్డి భవిష్యత్ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జిల్లాకు చెందిన మరో నాయకులు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు. రాజకీయాలు చేసింది తక్కువ కాలమైనా మంత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా టీడీపీలో జిల్లాని శాసించే స్థాయికి ఎదిగారు సిద్ధి రాఘవరావు. 2014 ఎన్నికల్లో మొదటిసారి విజయం సాధించి రాష్ట్ర మంత్రిగా తనదైన శైలిలో పనిచేసి చంద్రబాబుకు చాలా దగ్గరయ్యారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోని తన కుమారుని కూడా సెటిల్ చేయాలని తన నియోజకవర్గమైన దర్శి బాధ్యతలు కుమారుడికి అప్పగించారు. 2019 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సిద్ధా రాఘవరావు ఒంగోలు ఎంపీగా పోటీ చేయాల్సి రావడంతో తన కుమారుణ్ణి దర్శి నుంచి పోటీ చేయించాలని అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అవి విఫలమయ్యాయి. ఆయన ఎంపీగా ఓటమి పాలయ్యారు. దీంతో తన వ్యాపారాలు కాపాడుకోవడానికి సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరారు. 2024 ఎన్నికల సమయానికి వైసీపీ సిద్ధాకు కానీ ఆయన కుమారుడికి కానీ టికెట్ ఇవ్వలేదు. దాంతో కలత చెందిన రాఘవరావు ఎన్నికలకు ముందే తిరిగి సైకిల్ ఎక్కే ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో వైసీపీ అధిష్టానం ఆయనకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి భయపెట్టడంతో వెనుకడుగు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి ఏదో ఒక విధంగా సైకిల్ ఎక్కి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన సిద్ధా రాఘవరావుకి టీడీపీ తలుపులు మాత్రం తెరుచుకోవడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉంటున్న లోకేష్ కష్టకాలంలో పార్టీ వీడిన నేతల అవసరం లేదని ఆయన ముఖం మీదే చెప్పి బయటకు పంపారట. దీంతో టీడీపీలో చేరలేక రాజకీయాలకు దూరంగా ఉండలేక కుమారుడు భవిష్యత్ గురించి తెగ ఆలోచిస్తున్నారట ఆయన.
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసింది మాగుంట కుటుంబం. మాగుంట సుబ్బరామిరెడ్డి, ఆయన భార్య పార్వతమ్మ, తమ్ముడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు రాజకీయాలను ఒంటి చేత్తో శాసిస్తూ వస్తున్నారు. మొదట కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వారు తర్వాత వైసీపీ, టీడీపీలో అటు ఇటు మారిన రాజకీయంగా మాగుంట కుటుంబం ప్రాధాన్యత మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే 2024 ఎన్నికలకు ముందు తన కుమారుడు రాఘవరెడ్డిని రాజకీయ అరంగేట్రం చేయడానికి శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు చేశారు. అటు వైసీపీలో తగిన గౌరవం ఇవ్వకపోవడంతో కుమారుడు భవిష్యత్ కోసం టీడీపీ పంచన చేరారు. అయితే అప్పటికే ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవరెడ్డి పేరు ప్రధానంగా తెరపైకి రావడంతో టీడీపీ అధిష్టానం రాఘవరెడ్డికి సీట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి తప్పనిసరి స్థితిలో శ్రీనివాసరెడ్డి తిరిగి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ కుమారుడు రాఘవరెడ్డి రాజకీయ భవిష్యత్ కోసం పావులు కదుపుతున్నారు. రాఘవరెడ్డి సైతం ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయ పాఠాలు నేర్చుకునే పనిలో పడ్డారు. అయితే టీడీపీ అధిష్టానం 2029 నాటికి ముందుగా మాటిచ్చినట్లు రాఘవరెడ్డికి సీట్ కేటాయిస్తుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి తోడలుడు వైవి సుబ్బారెడ్డి వైసీపీలో తగిన గుర్తింపుతో పాటు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన వైవి సుబ్బారెడ్డికి తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి వైసీపీ అధిష్టానం ఎటువంటి సీటు కేటాయించలేదు. కానీ ఎక్కడ పోటీ చేయకపోయినా పార్టీ కార్యక్రమాలు చురుకుగా ఉంటూ అన్ని తానై జిల్లాలో పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో తన కుమారుడు విక్రాంత్ రెడ్డి రాజకీయ భవితవ్యాన్ని కూడా తీర్చిదిద్దాలని జగన్ కి సన్నిహితంగా కుమారుణ్ణి ఉంచుతూ వచ్చారు. అయితే కాకినాడ పోర్ట్ కుంభకోణంలో వైవి కుమారుడు విక్రాంత్ రెడ్డి పేరు ప్రధానంగా రావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. దీంతో విక్రాంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అనే దిగులు తండ్రి వైవి సుబ్బారెడ్డికి పట్టుకుందట. ఏదో ఒక విధంగా తిరిగి తన కుమారుడిని ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దించాలని 2019 నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తన బావమర్ది బాలినేని శ్రీనివాసరెడ్డి వల్ల 2024 వరకు కూడా అది కార్యరూపం దాల్చలేదట. బాలినేని పార్టీ మారి జనసేన గూటికి చేరిన నేపథ్యంలో జిల్లా వైసీపీ మొత్తం వైవి సుబ్బారెడ్డి చేతికి వచ్చింది. దీంతో ఇప్పుడైనా సరే తిరిగి తన కుమారుణ్ణి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దించాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారట. అందులో భాగంగా తన సొంత నియోజకవర్గమైన బాపట్ల జిల్లా అద్దంకికి విక్రాంత్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారట. కానీ ఏమైందో కానీ అద్దంకి ఇన్ఛార్జిగా డాక్టర్ అశోక్ బాబును జగన్ నియమించడంతో తిరిగి వైవి చూపు ఒంగోలు మీద పడిందట. అయితే జగన్ చూద్దాంలే అంటున్నారట. కానీ వైవికి ఎలాంటి హామీలు ఇవ్వడం లేదంట. మొత్తానికి జిల్లాలో వారసుల కోసం సీనియర్ల పాట్లు అలా ఉన్నాయి.